హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ప్రేమ పార్ట్ 47 చూసే ముందు పార్ట్ 46 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిషి కంగారుగా నయన ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి నయన లేచి కూర్చొని తన స్పెట్స్ కోసం వెతుక్కుంటూ అవి ఎక్కడా కనపడకపోవడంతో కళ్ళు ఎలా క్లియర్గా కనపడుతున్నాయా అని, కళ్ళలో లెన్స్ ఉన్నాయేమోనని తీద్దామని వేళ్ళు కళ్ళలో పెట్టుకొని వెతుక్కుంటోంది. అయినా తనకేం దొరకకపోతే వదిలేసి విసుగ్గా అటు ఇటు చూసి రిషి కనిపించడంతో, రిషి, స్నిగ్ధ ఎక్కడుంది? నేను ఇంతసేపు కనపడకపోతే ఏడుస్తుంది, తనని నా దగ్గరకు తీసుకురావా అని అడిగింది. నయన ఆ మాట అనడంతో రిషి షాక్తో బిగుసుకుపోయి నయనా అని అన్నాడు. నయనని ఏంటి ఏదో కొత్తగా చూస్తున్నట్టు అడుగుతున్నా? అయినా నా స్పెట్స్ ఏవి? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కళ్ళు మూసుకొని తల మీద చేయి పెట్టుకునేసరికి తన తలకి కట్టు తగలటంతో, అబ్బా ఇదే నా తగిలింది, నాకు బాగా నొప్పిగా ఉందిరా అంటూనే ఆ దెబ్బ ఎలా తగిలిందో గుర్తు తెచ్చుకోవడానికి కళ్ళు మూసుకుంది. తన రెప్పల మాటన తనకి వేదికి డివోర్స్ అవ్వడం, తన పాపని అత్త వాళ్ళ దగ్గరికి వదిలేసి శర్వ వాళ్ళ ఇంట్లో ఉండడం, శర్వ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలకు అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి అటు తను వాళ్ళ ఇంటికి వెళ్ళడం గుర్తొస్తూ ఉంటే, ఆ తర్వాత ఇంట్లోకి వెళితే హాల్లో ఎదురుగా వాళ్ళ అమ్మ నాన్న ఫోటోకి దండ వేసి ఎదురుగా ఏవో కొత్త బట్టలు పెట్టి ఉండడం, ఆ తర్వాత ఆ గదిలో ఉన్న న్యూస్ పేపర్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినట్టు వాళ్ళకి నివాళి అర్పిస్తున్నట్లు మెయిన్ పేపర్లో వచ్చిన న్యూస్ చూసి తన కాళ్ళలో చలనం లేనట్టు తనకు బయటకు వచ్చేయడం గుర్తొస్తూ ఉంటే గట్టిగా అమ్మా నాన్న అని అరిచి నెమ్మదిగా స్పృహ తప్పుతున్నట్టు కళ్ళు మూసేస్తుంది. ఆ అరుపు హాస్పిటల్లో కారిడార్ చివర్లో నిలబడిన వారికి కూడా వినపడడంతో ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తే రిషి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపేశాడు. రిషి నయన దగ్గరకు కంగారుగా వెళ్ళి నయన ఫేస్ పట్టుకొని, నయనా ఒకసారి చూడరా నయనా అని చెంపలు తడుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన నయన కన్నీళ్లతో, రే అమ్మ నాన్న ఏరిరా, ఎక్కడికి వెళ్ళారు? ఫారెన్ వెళ్ళారని చెప్పారు, అది నిజం కాదా? మా మా ఇంట్లో గోడ మీద అమ్మ నాన్న ఫోటోలు, వాటికి దండలు వేసి ఎదురుగా బట్టలు పెట్టున్నాయిరా. నాకేం అర్థం కాలేదు. అలా చనిపోయిన వాళ్ళకే కదా చేస్తారు, మరి అమ్మ నాన్న ఫోటోల ముందు ఎందుకు చేశారు? అమ్మ నాన్న బాగానే ఉన్నారు కదా? పేపర్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని ఉంది, అది కూడా ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం చనిపోయారు అని ఉంది. కానీ అది నిజమైతే ఆ విషయం నా దగ్గర మీరంతా ఎందుకు దాస్తారు అని కన్నీళ్లు తుడుచుకొని చిన్న ఆశతో లేని నవ్వుల ముఖాన కొలుముకొని, అదంతా అబద్ధం కదా, నా మీద ప్రాంక్ చేశారు కదా, నిజం చెప్పు చెప్పు రిషి, అమ్మ నానే బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఫారెన్లో ఉన్నారని చెప్పు అంటే అప్పటికే రిషి చెంపల మీద నీళ్లు కారిపోవడం చూసిన నయన భయంగా రిషి వైపు చూస్తూ గట్టిగా ఏడ్చేస్తూ, అమ్మ నాన్న ఫారెన్లోనే బ్రతికి సేఫ్గా ఉన్నారని నాకు చెప్పరా, చెప్పు అని కాలర్ పట్టుకుంటే రిషి నయన వైపు ఏడుస్తూ చూస్తూనే తన తల అడ్డంగా ఊపుతూ ఉంటే, రే అబద్ధాలు అడిగితే చంపేస్తాను, నిజం చెప్పు, అమ్మ నాన్న ఏమయ్యారో చెప్పు అంటే రిషి నయన తలని తన గుండెలకు హత్తుకొని పూడుకుపోతున్న గొంతుతో నెమ్మదిగా, లేరురా, మీ అమ్మ నాన్న నీ పెళ్లి రోజు యాక్సిడెంట్లో చనిపోయారు. నువ్వు ఆ రోజు హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నావు కాబట్టి నీకు తెలియలేదు. అన్నయ్య చేతితోనే దహన సంస్కారాలు కూడా చేయించాము అని అనడంతో నయన హిస్టీరిక్ అయిపోయి, నాకు తెలియదు, ఈ విషయం 3 సంవత్సరాలుగా నా దగ్గర ఎందుకు దాచారు? అయ్యో అమ్మా నాన్న, మిమ్మల్ని ఆఖరిసారి చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా చేశారు. రిషి, నాకు మా అమ్మ నాన్న కావాలి, నాకు తెచ్చిపెట్టు ప్లీజ్, నీకు దండం పెడతాను. అయినా నాకు తెలియకుండా మా అమ్మ నాన్ని అలా ఎలా పంపించేశారా? నాకు ఒక్కసారి కూడా చూపించలేదు, అలా ఎలా నాకు చూపించకుండా పంపించేశారా అని గట్టిగా ఏడుస్తూ రిషి కాలర్ పట్టుకొని రిషి చంపల మీద కొడుతూ తన చేతుల్ని మంచానికి గట్టిగా కొట్టుకుంటూ ఏడుస్తుంటే తన అరుపులు బయటకు వినపడుతూ ఉంటే 1 నిమిషం ఆగలేని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి నయన తలని తన గుండెలకు హత్తుకున్నాడు.
వేద్ని చూసిన నయన వేద్ కడుపులో తన ముఖం దాచేసి వేద్ నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని బావా అమ్మ నాన్న అని గట్టిగా ఏడుస్తూ ఉంటే వేద్ నయనకి ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడుతూ వెంటనే ఇంద్రకి మెసేజ్ చేసి నయన వీపు నిమురుతూ అత్త మామ లేకపోతే అమ్మా మేమందరం లేమా, అలా ఏడవకు, నువ్వు ఏడిస్తే మామ ఎక్కడున్నా నీ ఏడుపు చూసి బాధపడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటే నయన తన అత్తమామల కోసం అడుగుతోందేంటి అనుకుని రిషి వైపు చూసేసరికి రిషి కళ్ళతో గతం గుర్తొచ్చింది అన్నట్టు సైగ చేశాడు. ఆ మాటలతో వేద్ బొమ్మలాగా బిగుసుకుపోతే నయన వేద్ని విసురుగా వెనక్కి నెట్టి క్షమించండి వేద్ గారు, మర్చిపోయి నా బాబే అనుకుని పట్టుకున్నాను, ఇక మీద మీకు నాకు ఏ సంబంధం లేదు కదా, గుర్తొచ్చింది అని స్నిగ్ధ కోసం వెతుక్కోవడం మొదలుపెట్టింది. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన ఇంద్ర కంగారుగా నయన దగ్గరకు వెళ్ళి నయన చెంపలు పట్టుకొని క్యూటీ ఆర్ యూ ఓకే అనడంతో నయన ఇంద్ర వైపు వింతగా చూసి తన చెంపల మీద చేయి వేయడంతో విసురుగా ఆ చేతిని వెనక్కి నెట్టి ఏ ఎవర్రా నువ్వు చెంప మీద చేయేస్తున్నావు, ఈడ్జెట్ బుద్ధి లేదా అని అరవడంతో ఇంద్ర షాక్గా క్యూటీ అన్నాడు. రే క్యూట్ ఎవరా అని సీరియస్గా అడిగింది. ఆ మాట వినడంతోనే ఇంద్ర అయోమయంగా క్యూటీ వైపు చూసి క్యూటీ నేనురా అన్నాడు. నైనా ఇంద్ర వైపు విసుగ్గా చూసి రే నీ కళ్ళు కనబడ్డం లేదా, నేను క్యూటీ ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్ళై పిల్ల కూడా ఉంది, ఇదిగో నీ పక్కన నిలబడి ఉన్నాడే ధ్వజస్తంభంలాగా, నువ్వు నా మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడే, నేనెవ్వరూ సంబంధం లేనట్టు నిలబడి ఉన్నాడు చూడు, వీడే నా మొగుడు, ఓ సారీ ఎక్స్ మొగుడు అంది. ఇంద్రకి మ్యాటర్ అర్థం కావడంతో గట్టిగా శ్వాస తీసుకొని ఓకే మిస్సెస్ వేద్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు. నయన అయోమయంగా ఇంద్ర వైపు చూస్తే ఆ వెనకే వచ్చిన ప్రియా ఇంద్ర యాప్రాన్ స్టెప్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఇంద్ర ఆ యాప్రాన్ వేసుకొని స్టెప్ మెడలో వేసుకుంటే నయన అతను డాక్టర్ అని కన్ఫర్మ్ చేసుకొని యప్ ఐఎమ్ ఫైన్ డాక్టర్, ఐ వాంట్ టు సీ మై బేబీ అంది. అప్పుడే 4 సంవత్సరాల స్నిగ్ధ బుడిబుడి అడుగులతో పెద్ద పెద్ద కళ్ళతో నయన ఎదురుగా వచ్చి నిలబడి మమ్మా అని 2 చేతులు చాపితే నయన ఈ పాప అచ్చం మన స్నిగ్ధలానే ఉంది అని ఇంకేం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే స్నిగ్ధ నయన ఉన్న మంచం ఎక్కి నయన చెంపలు పట్టుకొని మమ్మీ నీకు ఆయ వచ్చిందంట ఎలా ఉంది అని అడిగింది. మా అమ్మ అన్న మాట వినడమే నయనకు తన సంవత్సరంన్నర కూతురు 4 సంవత్సరాలంత పెద్దది ఎలా అయిపోయిందో అర్థం కాక అందరి వైపు చూస్తూనే మళ్ళీ స్పృహ కోల్పోయింది. అది చూసి అందరూ కంగారు పడుతూ ఉంటే ఇంద్ర వెంటనే మన డాక్టర్ బాబు కార్తీక్ గారికి ఫోన్ చేసి ఎమర్జెన్సీ అని హాస్పిటల్కి రమ్మని రిక్వెస్ట్ చేయడంతో ఆ హాస్పిటల్లోకి అడుగు పెట్టాడు కార్తీక్. ఇతను డాక్టరేనా లేదా ఇంకెవరైనా అనిపించేట్టు మాసిపోయిన గడ్డం, ఫుల్గా పెరిగిన జుట్టుతో కళ్ళలో జీవం లేకుండా ఒంట్లో ఓపిక లేకుండా ఆ హాస్పిటల్లోకి అడుగు పెట్టాడు డాక్టర్ కార్తీక్ మన అబ్బాయి గారు. బయటకు వెళ్ళడం శాంతం మానేసి ఇప్పుడు హాస్పిటల్కి రావడంతో అందరూ వింతగా చూస్తూ ఉంటే వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా నేరుగా ఎమర్జెన్సీ యూనిట్కి వెళ్ళి నయనని చెక్ చేసి తర్వాత తన గురించి మాట్లాడడానికి ఇంద్రని లోపలికి రండి అని పిలిచాడు. ఇంద్రతో పాటు వేద్ రిషి కూడా లోపలికి వెళ్ళారు. ఇంద్ర లోపలికి వెళ్ళడంతోనే నయనకు ఎలా ఉంది సార్ అని అడగడంతో కార్తీక్ వాళ్ళందరి వైపు చూసి యా షీఈస్ ఫైన్, బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నార్మల్గా అయితే గతం గుర్తురాదు, బట్ తన తలకు తగిలిన దెబ్బకి, తను తీసుకున్న స్ట్రగుల్కి అండ్ తనకి దెబ్బ తగులుతున్నప్పుడు తను ఫేస్ చేసిన సినారియోకి గతం గుర్తొచ్చింది. చాలా కేసెస్లో అలా గతం గుర్తొచ్చిన వాళ్ళకి వాళ్ళు గతం మర్చిపోయిన దగ్గర నుంచి గుర్తొచ్చే వరకు జరిగిన పాస్ట్ మొత్తం మర్చిపోతారు. కానీ కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే వాళ్ళకి 2 పాస్ట్లు గుర్తుంటాయి. అలాంటి రేర్ కేసులోనే నయన కూడా ఒకటి. తనకి 2 పాస్ట్లు గుర్తుంటాయి. మేబీ తను ఇందాక అన్కాన్షియస్ అయినప్పుడు తన ప్రీవియస్ పాస్లో ఉన్న పెయిన్కి తను ఓవర్గా రియాక్ట్ అవ్వడంతో క్యూటీగా మారిన తర్వాత ఉన్న మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టి రియాక్ట్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్ కూడా ఒకందుకు మంచిదే అయింది. లేకపోతే ఒక టైంలోనే 2 పాస్లు గుర్తొచ్చి స్ట్రెస్ తీసుకునేది.
నాకు తెలిసి 99.9% ఇప్పుడు తన స్పృహ వచ్చిన వెంటనే మీ అందరినీ ఐడెంటిఫై చేయగలుగుతుంది అనుకుంటున్నాను. తనకు కౌన్సిలింగ్ ఖచ్చితంగా అవసరం. మైండ్ రిలాక్సింగ్ థెరపీ కూడా చేయించండి. సర్జరీ తర్వాత తను ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. తన హెల్త్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫిజికల్గా ఎంత హెల్తీగా ఉన్నా మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి తనని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి అని చెప్పి ఇక తన వర్క్ కంప్లీట్ అయిపోవడంతో ఇంద్రతో ఐఎమ్ లీవింగ్ ఇంద్ర అని అక్కడి నుండి వెళ్ళిపోతే కార్తీక్ చెప్పిన మాటలకు ఆలోచనలో పడ్డాడు వేద్. అంతలో రిషి ఇంద్రతో అన్నా, ఆయన మన సూపర్ సీనియర్ కార్తీక్ సార్ కదా, అలా అయిపోయారేంటి అని అడిగితే వాళ్ళ మిస్సెస్ కనపడకుండా పోయారు. ఆవిడ కోసం చాలా వెతికారు. అన్ని గవర్నమెంట్స్ హెల్ప్ తీసుకొని తన ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఆవిడ ఓ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారని తెలియడంతో ఆయన అలా పిచ్చివాడిలా అయిపోయారు అని చెప్పాడు. కార్తీక్ గారు చెప్పినట్టే 2 గంటల తర్వాత స్పృహలోకి వస్తున్న నయన ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకుండా రెప్పలు అలలార్చుతుంటే ఒక పక్కన తన చేయి పట్టుకొని కూర్చున్నాడు వేద్. మరో పక్కన మరో చేయి పట్టుకొని కూర్చున్నాడు ఇంద్ర. కళ్ళు తెరిచిన నయన ముందు ఇంద్రని చూడగానే బేబీ అని మళ్ళీ వెంటనే ఇంకొక పక్కన తన చేయి ఎవరు పట్టుకున్నారో అటు చూసేసరికి అటు పక్కన ఉన్న వేద్ని చూడగానే అస్పష్టంగా బావా అని పలికింది. బావా అన్నప్పుడు తన మరదలు నయన ఆ పదం పలుకుతుందని అర్థం చేసుకున్న వేద్ కన్నీళ్లతో అవునని తల ఊపి ప్రేమగా నయన నుదుటి మీద ముద్దు పెడితే ఇటు పక్కన ఇంద్ర కూడా అంతే ప్రేమగా నయన తల నిమిరి తను కూడా నుదుటి మీద ముద్దు పెట్టాడు. వేద్ ఆ చర్యకు ఇంద్ర వైపు గుర్రుగా చూస్తూ ఉంటే నయనకి ఏమీ అర్థం కాక మళ్ళీ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. వాళ్ళిద్దరూ కంగారుగా క్యూటీ అని ఒకళ్ళు, అభి అని ఇంకొకళ్ళు చెంపలు తడుతూ ఉంటే నయన వాళ్ళిద్దరి వైపు విసుగ్గా చూసి ప్లీజ్ బయటకు వెళ్ళిపోండి, నాకు కొంచెం ప్రశాంతత కావాలి అని అనడంతో వేద్ సైలెంట్గా నిల్చుంటే ఇంద్ర అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు, తెస్తానురా, నీకోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో బొడ్డది వచ్చి మమ్మా అంటూ చేతులు చాపి డాడీ వాళ్ళని ఏదో అడుగుతున్నావు కదా మమ్మ, నన్నే అడుగు, అదేదో నేనే ఇస్తాను అని చెప్పి దగ్గరకు వచ్చింది. ఒక పక్కన తన బాయ్ ఫ్రెండ్కి కూతురుగా యాక్సెప్ట్ చేసిన తన మైండ్లో ఇంకో పక్కన తన కూతురుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఆ 2 బుర్రలు కొట్టుకొని స్పృహ కోల్పోయింది. కొన్నాళ్ల పాటు ఇది కామన్ కాబట్టి ఇక ఎవరికి వాళ్ళు బయటకు సర్దుకున్నారు. కాకపోతే అలా ఎక్కువ స్పృహ కోల్పోతూ ఉంటే కడుపులో ఉన్న బేబీకి ప్రమాదమని కొంచెం కేర్ తీసుకోవాలి అనుకున్నారు. దాంతోపాటు అన్నిటికన్నా పెద్ద విషయం నయనకి ఇప్పుడప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలియనివ్వకూడదు అనుకున్నారు. ఐసీయూ రూమ్లో పడుకున్న నయనకి నెమ్మదిగా మెలకువ వచ్చింది. తన కళ్ళ ముందు తన పాత గతంతో పాటు కొత్త గతం కూడా చక్కర్లు కొడుతూ ఉంటే తను అందులో మందు తాగటం, ఆ తర్వాత తనకి వేద్కి మధ్య ఉన్న రిలేషన్, ఇంద్రతో తనకి ఉన్న బాండింగ్, సర్వ తనను తను ట్రైన్ చేయడం, నైనా నవ్య మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అవడం, అవన్నీ తన కళ్ళ ముందు రీల్లా తిరుగుతూ ఉంటే తన మైండ్కి ఏది యాక్సెప్ట్ చేయాలో అర్థం కాక వేద్తో తన బిహేవియర్కి, తను ఉన్న విధానానికి తన మీద తనకే కోపం వస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయతకి కళ్ళల్లో నీళ్లు బయటకు వదిలేసింది. అక్కడ ఉండాలనిపించక వెంటనే గట్టిగా రిషి రిషి అంది. రిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి వదినా అని అడిగితే పాపని పంపించు, నేను పాపని తీసుకొని మా ఇంటికి వెళ్తాను అని అంది. రిషి అందరం నిన్ను తీసుకువెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం వదినా, వెళ్దామా అన్నాడు. లేదు, నేను మీతో రాను, నేను మా ఇంటికి వెళ్తాను, అమ్మ నాన్న ఉన్న ఇంటికి వెళ్ళిపోతాను, నాకు మీరెవ్వరూ వద్దు అని ఏడుపు ఆపుకుంటూ అంటే వదినా ప్లీజ్ అని రిషి బతిమిలాడడం మొదలుపెట్టాడు. వీళ్ళ కాన్వర్జేషన్ ఉన్న బయట నుంచి విన్న వాళ్ళంతా వచ్చి ధరణి అరుస్తూ ఉంటే బాలాజీ వేద్ కూడా బ్రతిమిలాడుతున్నారు. నయన మరొక మాట మాట్లాడకుండా పక్కనే ఉన్న ఫ్రూట్ బౌల్లో నైఫ్ తీసుకొని తన చేతి మీద పెట్టుకొని నా బేబీని నాకు ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారా లేక మీ ముందే చచ్చిపోనా అని బెదిరించడంతో చేసేదేమీ లేక స్నిగ్ధ పాపని పిలవడంతో వేద్ కన్నీళ్లతో తన కూతుర్ని కిందకి దింపాడు. స్నిగ్ధ
వాట్ మమ్మా అని అడగడంతో నయన బేబీ మనం వెళ్ళిపోదాం పదా అంటే స్నిగ్ధ వేరు మమ్మా అంది. నయన మన ఇంటికి, మీ గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటే స్నిగ్ధ ధరణి వైపు చూసి దేర్ ఈస్ మై గ్రాండ్ మా అంది. నైనా ఆమె నీకు నానమ్మ, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తావా అని అడిగింది. స్నిగ్ధ నో ఐ డోంట్ నో అమ్మమ్మ, ఐ ఓన్లీ నో గ్రాండ్ మా అండ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ ఫర్ ఎనీవేర్, ఐ లవ్ మై డాడీ, ఐ వాంట్ టు స్టే విత్ డాడా అంది. ఆ మాట వినడమే నయన తన కూతురు ఎంత పెద్దదైపోయిందో చూసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక్క నిమిషం అలాగే నిలబడి వాళ్ళందరి వైపు చూసి నా కోసం ఆలోచించిన నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాలనుకున్నా ఈ మాత్రం కూడా మీ ముందు మిగలను అని అంటూ ఆ చాకు పట్టుకొని అలాగే ముందు అడుగు వేస్తే వెళ్తున్న నయన దగ్గరికి వెళ్ళి ఇంద్ర తన చేయి పట్టుకొని తన తడిదేరిన కన్నులతో క్యూటీ ప్లీజ్ నీ లైఫ్ ఇలా రూయిన్ చేసుకోకరా, ఒక మంచి డెసిషన్ తీసుకోరా, లైఫ్లో ఇలా సింగిల్గా లైఫ్ లీడ్ చేయలేవు అని బాధగా చెప్తూ ఉంటే నయన ఇంద్ర వైపు బాధగా చూసి అతని చెంప నిమురుతూ బేబీ అని నోటి దాకా వచ్చింది ఆపేసి కన్నీళ్లతో నా హార్డ్ టైమ్స్లో నా వెల్ విషర్గా ఉన్నావు, నీకు మా డాడీ ప్లేస్ ఇచ్చాను బట్ అది నేను కాదు, నౌ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అని కన్నీళ్లతో అక్కడి నుంచి ఎవ్వరి మాట వినకుండా బయటకు వెళ్ళిపోయింది. వారిప్పుడు వేద్తో కలిసి ఉండడంలో నయన తీసుకునే నిర్ణయం ఏమిటి? వేద్ నయనపై ఉన్న ప్రేమతో తన మనసు గెలుచుకోగలుగుతాడా? నయన తన ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుందా? తెలుసుకోవాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిపోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.